అండి, అందరికీ నమస్తే. మా పెరట్లో చిన్న పెరడు ఉంది. ఆ పెరట్లో ఈ వంకాయలు, తెల్ల వంకాయలు ఒక 7 వంకాయలు కాసినాయి. వీటికి ఒక 6 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసి కర్రీ చేస్తున్నాను. చేసి చూపిస్తాను. వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేయాలి. ఉప్పు నీళ్ళల్లో వంకాయలు ముక్కలు కట్ చేసి వేయాలి. ఈ విధంగా దేనికంటే కరుణ ఎక్కుతాయి అంటారు, నల్లగా అవుతాయి అని చెప్పి. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు, ఉప్పు, నేను కల్లుప్పే వేస్తాను. ఇలా పసుపు ఉప్పు వేసినాక కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 నిమిషాలు పసుపు ఉప్పు వేసి కొంచెం మగ్గినాక సాంబార్ కారం వేసుకోవాలి. కొంచెం మంట ఈ సాంబార్ కారం, అందుకని నేను 1 స్పూనే వేసిన. సాంబార్ కారం వేస్తే ఇంక మసాలా ఏం పని లేదు, కొంచెం ధనియాల పౌడర్ చల్లుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి నేను సాంబార్ కారం తయారు చేస్తాను. వీడియో కూడా చూపించా కదా, మాకు కారం మిషన్ ఉంది, అందుకని చెప్పి నేను సాంబార్ కారమే వాడతాను. సాంబార్ కారం ఉంటే మనం మసాలా అయిన అవసరం లేదు, అన్ని కూరల్లో తొందరగా కూడా పని అవుతుంది. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కచ్చా పచ్చిగా వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ చల్లుకోవాలి. లేదు, మెత్తగా వేస్తే మరీ పౌడర్ లాగా బాగుండదు మస్తానమ్మ. వంకాయ టమాటా కర్రీ మా పెరట్లో 4-5 వంకాయలు దొరికితే తెల్ల వంకాయలు, 6 టమాటాలు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో సింపుల్ కర్రీ. పోపు గింజలు వేసి సాంబార్ కారం జల్లి కొంచెం ధనియాల పౌడర్ జల్లి సింపుల్ కర్రీ తొందరగా 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. చూడండి, వంకాయ టమాటా కర్రీ.